ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిగ్ న్యూస్ చెప్పింది. లోక్సభ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వంపై దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో పట్టుబడ్డ సొత్తుపై షాకింగ్ నెంబర్ ని అనౌన్స్ చేసింది. ఆ నెంబర్ చూస్తే షాక్ కాదు, ఎవరైనా షేక్ అవ్వాల్సిందే. సో 8,889 కోట్లు. మీరు విన్నది నిజమే, అక్షరాల 8,889 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు సీజ్ చేసినట్లుగా బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది ఈసీ. లోక్సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు 8,889 కోట్ల మేర విలువైన నగదు, డ్రగ్స్ తో పాటు ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. జప్తు చేసిన సొత్తులో మాదక ద్రవ్యాలదే 45% వాటాగా ఈసీ తెలిపింది. ఆ డ్రగ్స్ విలువ 3,958 కోట్ల మేర ఉంటుందని వెల్లడించింది. సో పట్టుబడిన సొత్తులో నగదు రూపేణా 849 కోట్లు 15 లక్షలు, ఇక లిక్కర్ రూపంలో 814 కోట్ల 85 లక్షలు అని ఈసీ ప్రకటించింది. అలాగే బంగారం, వెండి వంటి ఆభరణాల విలువ 1260 కోట్లు 33 లక్షలు కాగా, ఇతర ఉచితాల రూపంలో 2006 కోట్ల 59 లక్షలని స్వాధీనం చేసుకున్నట్లుగా ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల స్వాధీనంపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. గుజరాత్ ఏటీఎస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ కోస్ట్ గార్డులు కలిసి చేపట్టిన ఆపరేషన్లలో కేవలం 3 రోజుల్లోనే 892 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడినట్లు వెల్లడించింది. మార్చి 1 నుంచి జరిగిన తనిఖీల్లో అత్యధికంగా గుజరాత్ లోనే 1461 కోట్ల 73 లక్షలు విలువైన ప్రలోభాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఈసీ నివేదికలో వెల్లడించింది. 1133 కోట్ల 82 లక్షలతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉండగా, 734 కోట్ల 54 లక్షలతో పంజాబ్ మూడో స్థానంలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 301 కోట్ల 75 లక్షలు, తెలంగాణలో 333 కోట్ల 55 లక్షల సొత్తును సీజ్ చేసినట్లు ఈసీ వెల్లడించింది. గుజరాత్లో పాకిస్తాన్ బోట్ను పట్టుకోవడం అతిపెద్ద ఆపరేషన్ గా పేర్కొంది ఈసీ. 602 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ ను పట్టుకోవడంతో పాటు 14 మంది పాకిస్తానీలని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. అదే గుజరాత్ లో 230 కోట్ల వాల్యూ చేసే డ్రగ్స్ ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా దాడులు నిర్వహించి పట్టుకోవడాన్ని రెండో అతిపెద్ద ఆపరేషన్ గా పరిగణించింది ఈసీ.